సో, ఫైనల్‌గా పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ని ఐజీ అశోక్ కుమార్ గారు బయటపెట్టేశారు పాస్టర్ ప్రవీణ్‌కి సంబంధించి. అయితే పాస్టర్ ప్రవీణ్‌ది హత్య గాదు, యాక్సిడెంటే అని జెప్పేసి ఆయన డిక్లేర్ జేశారు. అయినప్పటికీ చాలామంది దీన్ని యాక్సెప్ట్ జేయట్లేదు. ఇందులో చాలామంది అంటే క్రైస్తవ ఆహ్, సమాజం, సంఘం అయ్యుండొచ్చు. అయితే ఇందులో ముఖ్యంగా ఏమంటున్నారంటే గాల్లో ఎగిరిన బండి ఆయన మీద పడ్డప్పుడు, ఆయన మీద పడ్డ గాయాలు ఏం లేవు అని జెప్పేసి ఇలాంటి లాజిక్స్ మాట్లాడుతున్నారు. ఇంత క్లియర్‌గా చెప్పినా కూడా వీళ్ళెందుకు నమ్మట్లేదు అని జెప్పేసి ఇంకో వర్గం మాట్లాడుతుంది. ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టు ఇవి 2 వర్గాలు ఇలా అటు ఇటు అన్నట్టు మాట్లాడుతున్నది. ఇప్పుడు దీని గురించే మనతో పాటు సీనియర్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారున్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్కారం. సార్ మీరు చెప్పండి. ఇప్పుడు విడుదలైన పోస్ట్‌మార్టం రిపోర్ట్ స్వయంగా ఐజీ గారే బయటపెట్టారు. అయినా కూడా ఇదంతా ఫేక్ అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. దీని గురించి మీరేమంటారు? సీ ఇంతకాలం టైం తీసుకోవడానికి దాదాపు 14 రోజులు ఎందుకు టైం తీసుకున్నారంటే క్షుణ్ణంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి ఒకటి. ముఖ్యంగా వారు 24వ తేదీ 11 గంటల 4 నిమిషాలకు బయలుదేరినప్పటి నుంచి ఆయన యాక్సిడెంట్లో చనిపోయినంత వరకు చాలామందిని ఎగ్జామిన్ చేశారు. ఆయన ఎవరెవరితో మాట్లాడిందే ఎగ్జామిన్ చేశారు. అదే కాకుండా ఆయన ఫోన్పే చేశారు. కొన్ని సందర్భాల్లో కొన్ని వస్తువులు కొన్నారు, కొన్ని బ్రాందీ షాపుల్లో కొన్నారు, కొన్ని దగ్గర కింద పడి యాక్సిడెంట్ అయింది, అదేవిధంగా పెట్రోల్ పోయించుకున్నారు. ఇట్లా అనేక మందిని ఎగ్జామిన్ చేశారు. ఎగ్జామిన్ చేసి చాలా ఫుటేజెస్ను కూడా కలెక్ట్ చేశారు. ఆ తర్వాత క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేసి తర్వాత పోస్ట్‌మార్టం రిపోర్టు, ఇప్పుడు పోస్ట్‌మార్టం చేసింది డాక్టరు, ఇంక్వెస్ట్ పెట్టింది పోలీసు వాళ్ళు కాదు, ఇంక్వెస్ట్ పెట్టింది ఎంఆర్ఓ. సో ఒక మ్యాజిస్ట్రేటు. సో దాన్ని కూడా పోస్ట్‌మార్టాన్ని, ఇంక్వెస్ట్‌ని కూడా కెమెరాలో బంధించినారు, వీడియో తీశారు. ఎందుకంటే ఇట్లాంటి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో. అదేవిధంగా ఈయన బయలుదేరిన దగ్గర నుంచి ఆయన కింద పడిన వరకు కూడా చాలామంది విట్నెస్లను ఎగ్జామిన్ చేశారు, సీసీ ఫుటేజ్లను గమనించారు. అదేవిధంగా ఆయన కింద పడిపోయిన స్థలంలో ఆ టైంలో వచ్చిన వెహికల్స్ ఓనర్స్ని, డ్రైవర్స్ని అందరినీ ఎగ్జామిన్ చేశారు. వారందరినీ ఎగ్జామిన్ చేసి తర్వాత పోస్ట్‌మార్టం రిపోర్ట్లో ఏమి ఇంజురీస్ ఉన్నాయో దాన్ని, డాక్టర్ యొక్క ఒపీనియన్ని, అదేవిధంగా ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ని అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి తర్వాతనే దీన్ని యాక్సిడెంట్గా గుర్తించి అదేవిధంగా డిక్లేర్ చేశారు. ఇందులో ఫౌల్ ప్లే ఉండదు. మామూలుగా సపోజ్ నాకు తెలిసిన వ్యక్తి ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే ఏదో కొట్టింటారులేండి అందువల్లే చనిపోయి ఉంటారని చెప్పడం సర్వసాధారణం, సహజం కూడా. అంత మాత్రం చేత నిజం కాకపోదు కదా. సో నిజాన్ని నిర్భయంగా వాళ్ళు డిక్లేర్ చేశారు. సో దాన్ని మీకు ఏదైనా అనుమానాలు ఉండి, మీకు ఏదైనా మరీ ఫలానా వాడు కొట్టింటే ఫలానా వాడు చూశాడని ఏమన్నా ఉంటే అట్లాంటి వ్యక్తపరిస్తే మళ్ళీ వాళ్ళని ఎగ్జామిన్ చేస్తారు. అంతేగాని మీరు ఆయన యాక్సిడెంట్లో ఆయనంతగా ఆయనే పడి చనిపోయినాడు అనే దాన్ని నమ్మకుండా మేము చెప్పిందే నిజం అనుకుంటే అది కాదు కదా. డెఫినెట్గా అది యాక్సిడెంటు అని ఎందరినో ఎగ్జామిన్ చేసి ఎన్నో సీసీ ఫుటేజులు ఇవన్నీ ఆయన విసిరాను కండక్ట్ చేసి విసిరాలో ఏమేమి ఉంది, ఆయన ఆ విధంగా యాక్సిడెంట్ కావడానికి ముందు, యాక్సిడెంట్కి ముందు ఇంకా 2-3 యాక్సిడెంట్లు అయినాయి. ఆయన ఫైనల్ యాక్సిడెంట్కి ముందు 2-3 సార్లు యాక్సిడెంట్ అయినాయి. అవన్నింటిని కూడా పరిశీలించి తర్వాత విట్నెస్ని ఎగ్జామిన్ చేసి ఎవరైతే ఇది మర్డర్ అయి ఉంటుందని ఎక్స్ప్రెస్ చేస్తున్నారో వాళ్లకు నోటీసులు ఇచ్చి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఫైనల్గా ఇది యాక్సిడెంట్ అని డిక్లేర్ చేశారు. కాబట్టి ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్, దట్స్ ఆల్. కానీ సార్ ఇప్పుడు క్రైస్తవ సమాజం ఇప్పటికీ అంటే మర్డరే ఇది అని చెప్పి అనే వాళ్ళకు చాలామంది ఏమంటున్నారంటే చాలా లాజిక్స్ మాట్లాడుతున్నారు. ముఖ్యంగా బండి మీదెట్లా పడింది, అక్కడ రాళ్ళు ఉన్నాయని ఐజీ గారు చెప్పారు. అక్కడ రాళ్ళు ఉన్నాయి, మొహానికి దెబ్బ తగిలింది అండ్ జారి పడ్డారు, స్పీడ్గా వస్తే ఆ రాళ్ల పై నుంచి వెళ్ళి జారి పడే అవకాశం ఉంటుంది అని చెప్పి ఇంత లాజిక్గా చెప్పిన ఒక పీపీటీ ప్రజెంటేషన్ ఇచ్చినా కూడా వీళ్ళు నమ్మే అవకాశం లేదు అన్నట్టుగానే చేస్తున్నారు. చాలా కమెంట్స్ చాలా దారుణంగా చెప్తున్నారు. అసలు మాకు నమ్మకం లేదు, నమ్మకం కోల్పోయినాం పోలీస్ వ్యవస్థ మీద ఇప్పటితో అనేసి అంటున్నారు. మామూలుగా ప్రజలు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు పెద్ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయిపోయినాడు. తప్పది. ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళకి ఏముంటుంది, ఖర్చు ఉంటుందా?
ఏముండదు కదా. ఇన్వెస్టిగేషన్‌లో ఏది అడిగితే అది చెప్తారు. ఏది జరిగితే అది చెప్తారు. అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు గానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు గానీ ఏదైనా ఎక్స్‌ప్రెస్ చేసి ఉంటే డెఫినెట్‌గా ఆ సందేహాన్ని నివర్తి చేయాల్సిన బాధ్యత పోలీసులది. అదేవిధంగా సపోజ్ వాళ్ళ తల్లిదండ్రులు గానీ, వాళ్ళ భార్య గానీ, వాళ్ళ తమ్ముడు, అన్నదమ్ములు గానీ దానిపైన ఇన్వెస్టిగేషన్ పైన ఏదైనా డౌట్లుంటే డెఫినెట్‌గా వాళ్ళు వ్యక్తపరిచిన విధానాన్ని గౌరవించాలి. అదేవిధంగా చేయాలి. వాళ్ళు ఒకవేళ రీపోస్ట్ మొత్తం చేయమన్నా కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకి నమ్మకం లేకపోతే. వాళ్ళు మేము నమ్ముతాము, పోలీసుల పైన మాకు నమ్మకం ఉంది, ఇన్వెస్టిగేషన్‌లో నమ్మకం ఉంది అని చెప్పిన తర్వాత మిగతా వాళ్ళు 1000 మంది 1000 విధాలుగా చెప్పుకుంటారు. నిజం ఎప్పటికీ నిజంగానే ఉంటుంది. వాళ్ళు చెప్పినంత మాత్రాన అది అబద్ధం అయిపోదు కదా. అంటే సార్ ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారని అంటారు? ఎందుకంటే ఇప్పటికి ఆల్రెడీ తేలిపోయింది ఇది యాక్సిడెంట్ అని చెప్పేసి. ఇప్పుడు 2 అవర్స్ అయిపోయింది. అయినా కూడా వీళ్ళు ఆపట్లేదు. ఖచ్చితంగా ఇది మర్డరే అంటున్నారు. వీళ్ళు ఏం ఆశిస్తుండొచ్చు అంటారు? పొలిటికల్ మైలేజ్ ఏమన్నా తీసుకుంటున్నారో ఏమో తెలీదు. సో ఏమో మరి చెప్పలేం. పొలిటికలా లేకపోతే ఇంకో మతపరమైననా ఏదో ఉంటాయి వాళ్ళకు. నిజంగా ఇన్వెస్టిగేషన్‌కి దానికి సంబంధం లేదు. ఇన్వెస్టిగేషన్ ఈజ్ అన్ ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్‌లో ఒక మనిషిని చంపడాన్ని విజువల్స్ ఉండి చేసిన తర్వాత అది చంపలేదని వాదించే వాళ్ళు ఉన్నారు. సో ఇంజురీస్ ఉంటాయి. పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఉంటుంది. అదేవిధంగా వారు ఏదైనా విషం సేవించినాడా, మద్యం సేవించినాడా, మరేదైనా భోంచేసినాడా అనేది విసిరాలో ఉంటుంది, ఆ బ్లడ్‌లో ఉంటుంది, బాడీలో ఉంటుంది. అవన్నీ కలెక్ట్ చేసి క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేసిన తర్వాతనే డిక్లేర్ చేస్తారు. ఎవరో ఏదో చెప్పినంత మాత్రాన అది అబద్ధం కాదు, అబద్ధం నిజం కాదు. అంటే ఇప్పుడు పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఆల్రెడీ ఇది మేము నమ్మట్లేదు అంటున్నారు. ఒకవేళ రీపోస్ట్‌మార్టం హైదరాబాద్‌లో చెయ్యాలి అనని వాళ్ళు అంటున్నారు కాబట్టి అలా చేసే అవకాశం ఉంటుందా సార్? దారింటి పోయేవాళ్ళు 100 మంది చెప్తారు. 100 మంది చెప్పింది చేస్తారా? అట్లా కాదు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా చేస్తే యెస్ డెఫినెట్‌గా దాన్ని కూడా. అదే కాదు ఈ దారింటి పోయేవాళ్ళు కూడా హైకోర్టుకో, సుప్రీంకోర్టుకో పోయి లేదు ఆయన్ని మళ్ళీ ఎగ్జామినేషన్ చేయండి అని కోర్టు డైరెక్షన్ తీసుకొని వస్తే చేపిస్తారు. దాంట్లో ఏముంది? చేయించినా అదే వస్తుంది కదా. అంటే ఇప్పుడు డైరెక్ట్‌గా కేఏపాలే పిల్లేశారు అక్కడ. రీపోస్ట్‌మార్టం కావాలి అని చెప్పేసి. అంటే మాకు ఏపీ వ్యవస్థ మీద మాకు నమ్మకం లేదు. తెలంగాణలో కావాలి అని చెప్పేసి ఒక అడ్వకేట్ అండ్ కేఏపాల్ గారు ఇట్లా చాలామంది వేశారు. కేఏపాల్ గారు చెప్తారు, 100 చెప్తారు ఆయన చెప్పినవన్నీ చేయాలంటే. అది కాదు కదా. కేఏపాల్ చెప్పినా కోర్టులో వేసి డైరెక్షన్ తెచ్చుకుంటే డెఫినెట్‌గా కోర్టు వారు విశ్వసించనిగా చేయగలిగితే, విశ్వసనీయత కోర్టు వాళ్ళు ఆయన్ని నమ్మి, ఆయన మాటలు నమ్మి రీపోస్ట్‌మార్టం చేయాలని చెప్పి ఆర్డర్ వేస్తే డెఫినెట్‌గా చేస్తారు. దాంట్లో ఏముంది? ఆయన కేఏపాల్ వేసినా చేస్తారు, ఇంకో వాళ్ళు చేసినా చేస్తారు. దాంట్లో ఏమీ లేదు కదా. కోర్టు నమ్మి యెస్ ఇట్ హ్యాస్ టు బి డన్ అంటే చేస్తారు దాంట్లో. సో మీరు విన్నారు కాబట్టి, ఐజీ ప్రెస్ మీట్ విన్నారు కాబట్టి మీకేమనిపించింది? ఇది ఖచ్చితంగా నమ్మదగిందే అంటారా మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం? డెఫినెట్‌గా ఇది నమ్మదగింది. ఎందుకంటే సో మెనీ ఫుటేజెస్. బహుశా చాలా యాక్సిడెంట్ కేసుల్లో ఇన్వెస్టిగేషన్ చేశారు కానీ ఇంత క్షుణ్ణంగా ఇన్వెస్టిగేషన్ చేయలేదు ఏ కేసులో కూడా. ఎందుకంటే కొన్ని అనుమానాలు ఎక్స్ప్రెస్ చేసినారు కాబట్టి డెఫినెట్‌గా దీన్ని పకడ్బందీగా, ఎందుకంటే ఎప్పుడైనా ఏలెత్తి చూపించొచ్చు కాబట్టి ఒక ప్రముఖమైన వ్యక్తి, ఒక పాస్టరు, ఒక మతానికి సంబంధించిన వ్యక్తి, మతంలో ప్రాముఖ్యమైన వ్యక్తి కాబట్టి ఈ ఇన్వెస్టిగేషన్ చాలా పకడ్బందీగా చేశారు. నేను డెఫినెట్‌గా ఐ బిలీవ్ దిస్. ఓకే సార్, థ్యాంక్ యూ.